హలో హాయ్ అండి, అందరూ ఎలా ఉన్నారు? ఇవాళ ఈ వీడియోలో ఈపీఎఫ్ ఖాతాదారులకు కేవైసీ సంబంధించిన కొన్ని ముఖ్యమైన విషయాలు అయితే నేను చెప్పబోతానండి. వీడియోలోకి వెళ్ళే ముందు ఇలాంటి విషయాలు మీరు మరింత తెలుసుకునే కింద సబ్స్క్రైబ్ బటన్ ఉంది, దాంట్లో ఆప్ చేసి మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసి పక్కనే ఉన్న బెల్ బటన్ని యాక్టివేట్ చేయండి. అండ్ అంతేకాకుండా లైక్ చేసి మన ఛానల్ సపోర్ట్ చేయండి. టాపిక్ని స్టార్ట్ చేస్తే కనుక చాలామంది ఏంటంటే కేవైసీలో బ్యాంకు డీటెయిల్స్ అలాగే పాన్ డీటెయిల్స్ అనేవి యాడ్ చేయాలంటే మన ఈపీఎఫ్ ఖాతాకు జోడించాలని చెప్పేసి ఎంప్లాయర్కి రిక్వెస్ట్ పెడుతూ ఉంటారు కదా. అయితే చాలామందికి ఏంటంటే పెండింగ్ అట్ ఎంప్లాయర్ అని చెప్పేసి లేకపోతే వెరిఫికేషన్ అని చెప్పేసి ఓకేనా అట్లా ఉండిపోతూ ఉంటుంది. ఏం చేయాలని చెప్పేసి చాలామంది కామెంట్లో అడిగారు. అండ్ అసలు ఈ ప్రాసెస్ అనేది ఎంప్లాయర్ ఎలా చేస్తారు, ఎన్ని రోజులు పడుతుంది, నిజంగానే వాళ్ళకి వారం రోజులు పడుతుందా, 10 రోజులు పడుతుందా, 1 రోజులో అయిపోతుందా అని కొంతమంది డౌట్ ఉంటుందండి. ఎందుకు అంత లాంగ్ టైం తీసుకుంటారు వాళ్ళు అని చెప్పేసి నన్ను చాలామంది కామెంట్ సెక్షన్లో గతంలో అడిగారు అనమాట. మీకు దీని గురించి విషయాలు తెలియాలి అన్న ఉద్దేశంతో చెప్తున్నాను అనమాట, ప్రాసెస్ ఎట్లా ఉంటుంది అనే విషయం. ఓకేనా. సాధారణంగా మనము మా సంబంధించిన డాష్బోర్డ్ ఓపెన్ చేసి ఓకేనా ఓపెన్ చేసి ఇక్కడ మేనేజర్ ఆప్షన్లో కేవైసీ అనే ఆప్షన్ కనిపిస్తుంది కదా, డ్రాప్ డౌన్ మెనూలో దీన్ని క్లిక్ చేసి ఓపెన్ చేస్తాము. ఇక్కడ మనము బ్యాంక్ డీటెయిల్స్ అనేవి యాడ్ చేయాలి లేదా మార్చాలి. అంటే పాత బ్యాంక్ డీటెయిల్స్ తీసేసి కొత్త బ్యాంక్ డీటెయిల్స్ అనేవి యాడ్ చేయాలి, లేదా పాన్ కార్డ్ని యాడ్ చేయాలి, లేదా ఆధార్ కార్డ్ని యాడ్ చేయాలి. ఇట్లా ఓకే. కేవైసీ ద్వారా మనం ఇవన్నీ లింక్ చేసుకోవచ్చు. మనం ఒక బ్యాంక్ డీటెయిల్స్ అనేవి ఇక్కడ యాడ్ చేసినప్పుడు సాధారణంగా మనం ఇక్కడ బ్యాంక్ అని క్లిక్ చేసి మా సంబంధించిన డీటెయిల్స్ అనేవి యాడ్ చేసి ఇక్కడ త్రూ చేస్తాం ఎంప్లాయర్కి. ఓకేనా. అసలు ముందు బ్యాంక్ డీటెయిల్స్ అనేవి ఎవరికి వెళ్తాయంటే బ్యాంక్ వెళ్తాయండి. బ్యాంకు వెరిఫికేషన్ అవ్వాలి. ఓకేనా. బ్యాంక్ త్రూ అవుతుంది. బ్యాంక్ వెళ్ళిన తర్వాత వాళ్ళు వెరిఫై చేసి ఓకే అని చెప్పేసి వాళ్ళు మనకి నిర్ధారించిన తర్వాత అదేంటంటే మనకి ఎంప్లాయర్ డాష్బోర్డ్లో ఏ విధంగా షో చేస్తుంది, వాళ్ళు అక్కడ ప్రాసెస్ ఎలా చేస్తారో అని చూపిస్తాను. అసలు మనము ఇట్లా త్రూ చేసిన తర్వాత వెంటనే కాదండి, మన బ్యాంకు వెరిఫై అయిపోయిన తర్వాత మనకి పెండింగ్ అట్ ఎంప్లాయర్ అని చెప్పేసి స్టేటస్లో కనిపిస్తుంది. ఓకేనా. ముందేంటంటే మనకి వెరిఫికేషన్ అండర్ ప్రాసెస్ అని చెప్పేసి రావడం జరుగుతుంది. వెరిఫికేషన్ స్టేజ్లో ఉన్నప్పుడు మీరు ఏం చేయక్కర్లేదు. ఎప్పుడైతే మనకి అది స్టేటస్లో పెండింగ్ అట్ ఎంప్లాయర్ అని చెప్పేసి కనిపిస్తుందో వెంటనే వాళ్ళని మీరు కాంటాక్ట్ అవ్వండి. ఓకేనా. కాంటాక్ట్ అయితే మీకు విత్ మినిట్స్లో మీకు ప్రాబ్లమ్ సాల్వ్ అయిపోతుంది అనమాట. వాళ్ళు చూసి ఓపెన్ చేసి డీసీఎస్ ద్వారా దాన్ని ఓకే చేస్తే వెంటనే అయిపోతుంది అనమాట, అప్రూవ్ చేస్తే. ఈ విషయాన్ని మీరు గమనించాలి. ఓకేనా. అయితే అసలు వాళ్ళు ప్రాసెస్ అనేది ఏ విధంగా చేస్తారు, అసలు ఎన్ని రోజులు పడుతుంది టైము అనేది మీరు ఇక్కడ చూడొచ్చు నేను చెప్పిన దాని ప్రకారం. ఓకే. నేను ఇక్కడ మీకు ఇమేజ్ రూపంలో చూపిస్తాను. ఓకేనా. ముందుగా వాళ్ళు ఏంటంటే వాళ్ళ సంబంధించిన డాష్బోర్డ్ అయితే ఓపెన్ చేస్తారన్నమాట. ఓకేనా. మనకైతే ఎట్లయితే ఉంటుందో మెంబర్ ఇంటర్ఫేస్ మీరు చెక్ చేసుకోవచ్చు, మనకి ఎంప్లాయర్ ఇంటర్ఫేస్ కూడా మీరు చెక్ చేసుకోవచ్చు. వాళ్ళ సంబంధించిన డాష్బోర్డ్ ఎట్లా ఉంటుంది లాస్ట్ వీడియోలో కూడా మీరు చెప్పాను. ఇప్పుడు వాళ్ళు మెంబర్ అనే ఆప్షన్ క్లిక్ చేస్తారండి. ఓకేనా. క్లిక్ చేసినప్పుడు ఏమవుతుందంటే వాళ్ళకి డ్రాప్ డౌన్ మెనూలో చాలా ఆప్షన్స్ అయితే కనిపిస్తాయి అనమాట. మన దగ్గర నుంచి ఏదైతే రిక్వెస్ట్ వెళ్తుందో మనకు సంబంధించిన డీటెయిల్స్ అన్నీ కూడా ఈ యొక్క మెంబర్ ఆప్షన్లో ఉంటాయన్నమాట. ఓకేనా. వీళ్ళు సింపుల్గా ఏం చేస్తారు, ఇక్కడ అప్రూవ్ కేవైసీ సీడెడ్ బై మెంబర్ అని చెప్పేసి ఒక ఆప్షన్ ఉంటుందండి. దీన్ని క్లిక్ చేసి ఓపెన్ చేయాలి. ఓకే. క్లిక్ చేసి ఓపెన్ చేయగానే ఇట్లా షో చేస్తుంది అనమాట. ఏవైతే పెండింగ్లో ఉంటాయో ఆ లిస్ట్ అంతా కనిపిస్తుంది అనమాట. మనం అంటే ఎంప్లాయర్ అప్రూవ్ చేసిన లిస్ట్ అంతా ఎక్కడ కనిపిస్తుంది అనమాట. అది కేవైసీలో అంటే బ్యాంక్ విషయాలు కానివ్వండి, పాన్ విషయాలు కానివ్వండి, ఆధార్ విషయాలు కానివ్వండి, ఏవైనా కానివ్వండి ఈ విధంగా కనిపిస్తాయి అనమాట. ఓకే. మీరు ఇక్కడ చూడొచ్చు అనమాట. ఇవన్నీ బ్లాంక్ చేశాను నేను. అయితే ఇక్కడ బ్యాంక్ డీటెయిల్స్ అనుకోండి. దానికి సంబంధించిన ఐఎఫ్ఎస్సి కూడా కనిపిస్తుంది. లేదు వేరే ఓన్లీ పాన్ డీటెయిల్స్ అనుకోండి, దానికి సంబంధించిన డాక్యుమెంట్ టైపు, యూఎన్ నెంబరు, డాక్యుమెంట్ నేము, డాక్యుమెంట్ నెంబర్ ఇవన్నీ కనిపిస్తాయి అనమాట. అయితే ఇప్పుడు మనము కొన్ని బ్యాంక్ డీటెయిల్స్ అనేవి త్రూ చేసామండి. త్రూ చేసిన తర్వాత బ్యాంక్ అనేది వెరిఫై చేయాలి. వెరిఫై చేస్తేనే ఇక్కడ ప్రాసెస్ అవుతుంది. ఓకేనా. వాళ్ళు వెరిఫై చేసిన తర్వాత వెరిఫై స్టేటస్లో ఇక్కడ సక్సెస్ఫుల్ అని చెప్పేసి వస్తుంది అనమాట ఎంప్లాయర్ డాష్బోర్డ్లో. ఓకేనా. ఎప్పుడైతే వాళ్ళు సక్సెస్ఫుల్ అని వస్తుందో అప్పుడు మాత్రమే వాళ్ళు ప్రాసెస్ చేయడానికి అవకాశం ఉంటుంది. అండ్ మీకు స్టేటస్లో ఏంటంటే పెండింగ్ అట్ ఎంప్లాయర్ అని చెప్పేసి కనిపిస్తుంది అనమాట. వీళ్ళకి ఇక్కడ వెరిఫికేషన్ స్టేటస్లో సక్సెస్ఫుల్ అని చెప్పేసి వస్తాయి. ఓకే. ఈ విషయాన్ని మీరు గమనించాలి. ఓకేనా. మనకి ఎప్పుడైతే పెండింగ్ అట్ ఎంప్లాయర్ అని చెప్పి స్టేటస్ కనిపిస్తుందో వీళ్ళు మనం కాంటాక్ట్ అయ్యామనుకో ఎంప్లాయర్ని, వాళ్ళు వెంటనే ఓపెన్ చేసి ఇట్లా చెక్ చేసుకుని పర్టికులర్ పర్సన్ కానివ్వండి లేకపోతే అన్నీ ఆల్ అని చెప్పేసి టిక్ చేసుకొని వాళ్ళు ప్రాసెస్ చేశారనుకోండి. ఓకేనా. వాళ్ళు అప్రూవ్ అని చెప్పేసి క్లిక్ చేసినప్పుడు ఏమవుతుందంటే కనుక మీరు ఇక్కడ చెక్ చేసుకోవచ్చు అండి. సిగ్నేచర్ అడుగుతుంది అనమాట. ఓకేనా. వాళ్ళు ఒక సిగ్నేచర్ని సెలెక్ట్ చేసుకొని అది పెన్ డ్రైవ్ ద్వారా కానివ్వండి, ఇతర ఆప్షన్స్ ద్వారా కానివ్వండి సెలెక్ట్ చేసుకొని ఓకే చేస్తారు. డీసీఎస్ ద్వారా సిగ్నేచర్ ఓకే చేసుకుంటారు. ఓకే చేయగానే ఇవన్నీ కూడా అప్రూవ్ అయిపోతాయి అనమాట. ఓకేనా. ఎట్ అ టైం ఆల్ అన్నీ కూడా అప్రూవ్ చేసుకోవచ్చు, లేదా ఒక్కొక్క పర్సన్ కూడా సెలెక్ట్ చేసుకొని అప్రూవ్ చేసుకోవచ్చు. ఓకే. ఈ విధంగా అప్రూవ్ చేశారంటే మనకి స్టేటస్లో ఏంటంటే ఇక్కడ ఈ విధంగా మీరు చెక్ చేసుకోవచ్చు అండి. ఇక్కడ మనకి అప్రూవ్డ్ అని చెప్పేసి రావడం, లేకపోతే ఓకేనా వెరిఫై ఆన్లైన్ బై బ్యాంక్ అని చెప్పేసి. ఇంతకుముందు మనకి ఏంటంటే ఓన్లీ బ్యాంక్ కాబట్టి అప్పుడు వెరిఫై ఆన్లైన్ బై బ్యాంక్ అని వచ్చేది. బట్ మీకు ఇప్పుడు అప్రూవ్ అని చెప్పేసి డిఎస్సీ అని రావడం జరుగుతుంది అనమాట. ఓకేనా. డిజిటల్ సిగ్నేచర్ చేస్తే అక్కడ నుంచి అప్రూవ్ అయిపోతుంది.
ఓకే, ఓన్లీ బ్యాంక్ డీటెయిల్స్ మాత్రమే బ్యాంక్ వెళ్తాయి అండ్ ఆ తర్వాత ఎంప్లాయర్కి వెళ్తాయి. ఈ విషయాన్ని మీరు గమనించాలి. పాన్ డీటెయిల్స్ అనేవి మనకి ఏం చెప్పక్కర్లేదు. పాన్ డీటెయిల్స్ మీరు త్రూ చేసిన వెంటనే అది ఎంప్లాయర్కి వెళ్తుంది. ఓకేనా, ఎప్పుడైతే మీకు వెంటనే పెండింగ్ టెంప్లాయర్ అని చెప్పేసి వస్తుందో, సో మీరు వెంటనే ఎంప్లాయర్ని కాంటాక్ట్ అయితే వాళ్ళు డేసీ ద్వారా వెంటనే ఓకే చేస్తారు. ఓకేనా, ఈ విషయాన్ని మీరు గమనించాలి. సో ఈ విధంగా మీకు పెండింగ్ అని వస్తే మీరు తప్పనిసరిగా ఎంప్లాయర్ని కాంటాక్ట్ అవ్వాల్సింది. ఈ విషయంలో మనం ఏం చేయలేము. ఓకే, సో ఇంకా మీకు లాంగ్ టైం అట్లానే ఉండిపోతుంది, వాళ్ళు ఓకే చేయట్లేదంటే కనుక గ్రీవెన్స్ పెట్టాలి, కంప్లైంట్ రైజ్ చేయాలి. ఓకేనా, అది మనకి 100% అవుతుందా అనేది కూడా మనం చెప్పలేము. సో ఈ విధంగా ఈ ప్రాసెస్ చేయాలి. సో ప్రతి వాళ్ళకి విషయం తెలియాలన్న ఉద్దేశం చెప్తున్నానండి. ఇదండి వాళ్ళ వీడియో. ఈ వీడియో మీకు నచ్చిన వీడియో కింద లైవ్ ఉంది, లైక్ చేసి మనం చాలా సపోర్ట్ చేయండి. అలాగే 2 నిమిషాలు మీరు మన చేసుకోవడం కింద సబ్స్క్రైబ్ ఉంటుంది, అంటే ఆప్ చేసి మంచిగా సబ్స్క్రైబ్ చేసి పక్కన థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ అండ్ జై హింద్.